Hello guys, good evening. So welcome to Shah's Academy. So this is Ramna Reddy, Faculty of Indian Polity. So ఈ వీడియోలో మనము పాలిటీకి సంబంధించినటువంటి పాలిటీ ప్రిపరేషన్స్ పాలిటీ సబ్జెక్టు సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అనేది చూద్దాం. అంటే సో ఎలాంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ ఏంటి అని చెప్తాను. నేను ఇక్కడ ఒక టాపిక్ ఇప్పుడు సపోజ్ మనకి పార్లమెంట్ అని ఉందనుకో, సో పార్లమెంట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి అంటారు అందరూ, కానీ నేను అలా చెప్పాను. పార్లమెంట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయని ఒక ఎలాబరేటెడ్ డెఫినేషన్ నేను ఇవ్వను. సో కొంచెం న్యారో. సో సపోజ్ పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో మీరు ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి వీటిపైన డిస్కస్ చేద్దాం. సో మొదటిగా సిలబస్ చూద్దాం. సిలబస్ మీ అందరికీ తెలిసిందే, పాలిటీలో ఏ చాప్టర్స్ ఉంటాయి ఏంటి దీని పంచ ఇదంతా తెలిసిందే. దానికంటే ముందుగా మీరు గమనించండి, ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు పాలిటీ నుంచి ఒక 15 నుంచి 20 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. చూడమ్మా, ఎప్పుడు కూడా ఎస్ఐ ఎగ్జామ్లో జిఎస్లో మీకు స్కోర్ అని ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉండేది ఫస్ట్ పాలిటీ, నెక్స్ట్ ఈ యొక్క జనరల్ సైన్స్ ఉంటుంది, అవునా కాదా? సో ఫస్ట్ పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ సైన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మాత్రం మనకి 15 to 20 మార్క్స్ వస్తాయి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో అయితే ఒక 30 to 40 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అది మనకి ప్రిలిమ్స్లో జిఎస్పి 100 మార్కులకు ఉంటుంది కదా, సో అందులో ఆల్మోస్ట్ 1/5 రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మెయిన్స్లో 200 మార్క్స్ ఉంటుంది కదా, 200 మార్క్స్లో మ్యాక్సిమం మనకి 30 to 40 వస్తుంటుంది. ఎవరైనా సరే ఎస్ఐ ఎగ్జామ్లో జిఎస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే పాలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ పైన కూడా ఎక్కువ, అంటే నేను పాలిటీ అని నేను ఓన్లీ పాలిటీ చెప్పను కదా, ఇదే ఇంపార్టెంట్, ఇది ఒకటే బతికించలేదు. సో దీంతో పాటు జనరల్ సైన్స్ కానీ ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అవునా కాదా? సో అంటే దేనిపైన ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేది నేను ఎలా చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడడం వల్ల. సో అందుకని ఫస్ట్ మీరు ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది రిఫర్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రిఫర్ చేయడం వల్ల మీకు 2 విషయాలు అర్థమవుతాయి. ఓకే, ఒకటి ఏ సబ్జెక్టుకి వెయిటేజ్ అనేది ఎలా ఉంది. సో ఎస్ఐ ఎగ్జామినేషన్లో దేనికి ఎక్కువ స్కోప్ ఉంది, మార్క్స్ రావడానికి ఎక్కువ స్కోప్ దేనికి ఉందో ఒకటి అర్థమవుతుంది. రెండోది వచ్చేసి ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ అర్థమవుతుంది. బేసిక్గా ప్రతి ఫ్యాకల్టీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని రిఫర్ చేయండి అంటారు. నాట్ ఓన్లీ మీ, నేను కాదు అందరూ చెప్తారు, బట్ ఇక్కడ అందరూ ఎందుకు చెప్తారో తెలియదు, బట్ నేనైతే ఒకటే చెప్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రిఫర్ చేయడానికి దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, దాని యొక్క లక్ష్యం ఒకటి ట్రెండ్. అంటే 2010లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, 2017లో ఏ విధంగా ఉంది, 2019లో ఏ విధంగా ఉంది చూడొచ్చు. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లో పాలిటీ నుంచి ఎక్కువగా ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, ఇయర్స్ వీటిపైన ఫోకస్ చేసేవాళ్ళు. కానీ పోను మనకేమవుతుంది, కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఆ ట్రెండ్ మీరు గమనించాలి. అంతేకాని మనకి పాతకాలం నుంచి ఏదో ఫ్యాకల్టీ చెప్తున్నారు, ఇయర్స్ ఆర్టికల్ చెప్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ తెచ్చి మన మీద రుద్దుతారు, మనం కూడా అదే యాటిట్యూడ్ తో చదువుకుంటూ పోతున్నారంటే కుదరదు. వాళ్ళు మారినా మారకపోయినా వాళ్ళకి కాదు కదా జాబ్ రావాల్సింది, నీకు కదా జాబ్ రావాల్సింది. సో నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. సో ఆ క్వశ్చన్ పేపర్ చూడండి, నీ యాటిట్యూడ్ మార్చుకో. సో ప్రజెంట్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉందో దానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వండి. సో అందరూ కూడా ఒకటే అంటారు, పాలిటీ అనగానే ఊగిపోతారు. దేని మీద ఊగిపోతారు, మనం చెయ్యాలి అంటారు. ఏం చెయ్యాలి, ఆర్టికల్ 1 నుంచి 395 వరకు గుర్తు పెట్టుకోవాలి. ఇది ఒక టార్గెట్ స్టూడెంట్స్ అందరూ, నాకు తెలుసు మ్యాక్సిమం. ఫస్ట్ వాడు ఒక ఫ్యాకల్టీని ఏదైనా క్వశ్చన్ అడిగితే, సార్ మేము ఎన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి అంటాడు, అదే ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, సార్ రాజ్యాంగ సవరణలు ఏ గుర్తుపెట్టుకోవాలి అంటాడు. అసలు అయ్యా పాలిటీ అంటే ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణలు కాదయ్యా, ఆ ఆర్టికల్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయ్యా పాలిటీ అంటే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూడండి అయ్యా, పాలిటీలో ఆర్టికల్స్ పైన ఎన్ని వచ్చాయి. గ్రూప్ 2 కానీ ఎస్ఐ పేపర్లో చూడండి, పాలిటీ నుంచి ఎన్ని ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ వచ్చాయి, రాజ్యాంగ సవరణల పైన ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి మీకు అర్థమవుతుంది. సో పాతకాలపులోనే ఉండొద్దు. మరి పాతకాలంలో మనం కుట్టించుకున్న షర్ట్ వేసుకునే వాళ్ళం, ఇప్పుడు జీన్స్ వేసుకుంటాం, మారామా? అప్పుడు సర్దిపోవ తినేవాళ్ళం, ఇప్పుడు రోజు టిఫిన్ తింటున్నామా? ఇవన్నీ మార్చుకున్నప్పుడు మన జీవితానికి అవసరమైనటువంటి ప్రిపరేషన్లో ఎందుకు మీరు చేంజెస్ తీసుకురావాలి కదా. సో అదే చెప్తున్నాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి నువ్వు ట్రెండ్స్ అనేది చూడాలి. అంతేగాని సార్ ఇది ప్రీవియస్కి క్వశ్చన్ వచ్చింది కాబట్టి రేపు ఎగ్జామ్లో కూడా ఇదే క్వశ్చన్ వస్తుందంటే నేనేం చెప్తా? అసలు ఎగ్జామినర్ అలా ఎందుకు ఇస్తాడు? ఏదో పొరపాటున పడితే పడవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ సిలబస్ చూస్తే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది
ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ అలాగే మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ రచన అని అర్థం. సో దీంట్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయాలు రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం. రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం ఉంటుంది కదా, అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య 389, అందులో 296 స్థానాలు బ్రిటిష్ ఇండియా కేటాయించారు, 93 స్థానాలు ప్రిన్సిపల్ స్టేట్స్ కి స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు. వాళ్ళు ఏ విధంగా ఎన్నికయ్యారు? సో రాజ్యాంగ పరిషత్ అనేది ఎన్నిక అలాగే నియామకం ద్వారా ఏర్పడింది అని ఉంటుంది కదా, సో దానిపైన ఫోకస్ చేయండి. రెండోది వచ్చేసి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి కమిటీల పైన ఫోకస్ చేయండి. కమిటీస్ సపోజ్ ఇప్పుడు మనకి ఉంది కేంద్ర అధికారాల కమిటీ, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ఇలా ఉంటుంది కదా, సో ఆ కమిటీస్ పైన ఫోకస్ చేయండి. అలాగే నెక్స్ట్ మూడోది వచ్చేసి రాజ్యాంగ ఆమోద తేదీ 26 నవంబర్ 1949 ఆమోదించడం జరిగింది. సో దీనిపైన ఫోకస్ చేయండి. అలాగే 26 జనవరి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, దీనిపైన కూడా ఫోకస్ చేయండి. అలా రాజ్యాంగ పరిషత్ యొక్క 11వ సమావేశం 12వ సమావేశం పైన కూడా ఫోకస్ చేయండి. ఇలాంటి కొన్ని అంశాలపైన మేజర్గా ఫోకస్ చేయండి. అన్ని చదవాలి, బట్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, సో అది. నెక్స్ట్ అలాగే ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మూడోది. ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనే టాపిక్ నుంచి మార్కులు వస్తాయా అంటే నేనైతే పెద్ద అష్యూరెన్స్ ఇవ్వలేను. మ్యాక్సిమం దీంట్లో మీకు ఏం అడగొచ్చు, దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం ఉంటుంది కదా, సో దానిపైన వచ్చి రావచ్చు. అలాగే సమైక్య ఏక కేంద్రం, అది సపరేట్ చాప్టర్. సో మ్యాక్సిమము భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనేది అన్ని టాపిక్స్ తీసుకొచ్చి దీన్ని పెడతాడు. అన్ని టాపిక్స్ తీసుకొచ్చి భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల దాంట్లో కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది మీకు అండర్స్టాండింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. అండర్స్టాండింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. ఇది మార్కుల పరంగా మీకు పెద్ద ఉపయోగపడదు, బట్ క్వాలిటీలో ఎక్కువ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను అన్నాను రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాలు అన్నాను, అది మనకి ఎక్కడ కవర్ అవుతుంది? భారత రాజ్యాంగ సవరణ విధానం అనే టాపిక్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అమెండ్ చేస్తారు, 2/3 మెజారిటీ, 2/3. సో బేసిక్గా సింపుల్ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించరు. ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగాన్ని 2 పద్ధతుల్లో సవరిస్తారు. ఒక 2/3 మెజారిటీ, రెండోది వచ్చేసి 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. అక్కడ మనం చెప్పుకోవచ్చు అంటే అన్ని చాప్టర్స్ యొక్క సమ్మరీని ఈ చాప్టర్లో పొందుపరిచారు. బట్ ఇది అండర్స్టాండింగ్ పర్పస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే థర్డ్ టాపిక్ తీసుకుందాం, ఫోర్త్ టాపిక్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్లో నేను మీకు ఏం చెప్పను, ప్రియాంబుల్ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. ఒకటి చెప్తా చూడండి, మీకు ప్రియాంబుల్ ఇలా ఉంటుంది కదా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అయ్యి 26 నవంబర్ 1949 అని ఎండ్ అవుతుంది. అయితే ఈ ప్రియాంబుల్లో ప్రతి ముక్కకి ముక్క, ప్రతి పదము ఎవరైతే చదువుతాడో ఆడికి ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. మనకేముంటుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఏం గ్రహించవచ్చు చూడు, ప్రతి పదం గురించి చెప్తాను మీకు నేను. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు, పీపుల్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? రాజ్యాంగం తన యొక్క అధికారాన్ని ఎక్కడి నుంచి పొందింది? ప్రజల నుండి. నెక్స్ట్ అలాగే సార్వభౌమాధికారము, తర్వాత సామ్యవాదము, లౌకికవాదము, అలాగే ప్రజాస్వామ్యం, గణతంత్రం ఉంటుంది. ఇవి భారత రాజ్యాంగం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. అలాగే రాజ్యాంగం అనేది అందించాలి, టు సెక్యూర్ అందించాలంటుంది. ఏమందించాలి? న్యాయాన్ని అందించాలి. అయితే ఏ అంశాల్లో న్యాయాన్ని అందించాలి? సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో న్యాయాన్ని అందించాలి. అలాగే స్వేచ్ఛను అందించాలి అంటుంది. స్వేచ్ఛ ఏ అంశాల్లో? ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన, అలాగే బిలీఫ్ నమ్మకం, ఫెయిత్ విశ్వాసం, వాషిప్ ఆరాధన, థాట్ ఆలోచన, అన్ని పదాలు చూడాలి. నెక్స్ట్ అలాగే ఈక్వాలిటీ సమానత్వాన్ని అందించాలి. ఏ అంశాల్లో? ఈక్వాలిటీ సమానత్వాన్ని ఏ అంశాలు అందించాలి? ఆపర్చునిటీస్ అవకాశాల్లో, స్టేటస్ హోదా, ఇలాగా ప్రతి పదము గురించి నేర్చుకుంటే, నిజం చెప్పాలంటే ఈ ఒక్క ప్రియాంబుల్ ఉంటుంది కదా మనకి,
ఈ ప్రియాంబుల్ ఒక్కదాన్ని కనుక నీట్గా ఎవరైతే చూసుకుంటారో, నీట్గా దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి మార్కులు వస్తాయి. ప్రియాంబుల్ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. 5వ చాప్టర్ వచ్చేసి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే భారత భూభాగం అని అర్థం. దీంట్లో వేటిపైన ఫోకస్ చేయాలి మేజర్గా? సో దీంట్లో మేజర్గా ఫోకస్ చేయాల్సిన అంశాల్లో ఒకటోది ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 పైనే ప్రశ్న వస్తుంది మీకు మ్యాక్సిమం. ఆర్టికల్ 1 అంటే ఇండియా దట్ ఈస్ భారత్. అంటే మన దేశానికి రాజ్యాంగంలో ఎన్ని పేర్లు ఉన్నాయి? 2. ఇండియా, భారత్. అలాగే ఇండియా దట్ ఈస్ భారత్ అనేది ఒక రాష్ట్రాల యూనియన్, రాష్ట్రాల కలయిక. అవునా కాదా? ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. అలాగే మన కాన్స్టిట్యూషన్లో యూనియన్ అనే పదం ఉంటుంది. దేనికి బదులుగా? ఫెడరేషన్ అనే పదానికి బదులుగా. ఎందుకు ఉంది? ఇవన్నీ కూడా ఆర్టికల్ 1లో కవర్ అవుతాయి. సో ఆర్టికల్ 1ని నీట్గా చూసుకోండి. నెక్స్ట్ అలాగే రెండోది వచ్చేసి ఫజల్ అలీ కమిషన్ పైన ఫోకస్ చేయండి. ఫజల్ అలీ కమిషన్ మనకి రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి టార్ కమిషన్ ఏర్పాటు చేస్తుంటారు, జేవీపీ కమిటీ ఏర్పాటు చేస్తుంటారు, ఫజల్ అలీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఫజల్ అలీ కమిషన్ ని నీట్గా చూడండి. దాని యొక్క రిపోర్ట్స్ కూడా చూడండి. జోనల్ కౌన్సిల్స్ ని ఎవరు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? ఫజల్ అలీ కమిషనే. అవునా కాదా? సో అలాంటివన్నీ కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. మూడోది మీరు గమనించాల్సి ఉంది, రాష్ట్రాలు ఉన్నాయి కదా మనకి. ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? రాష్ట్రాల ఏర్పాటు సంవత్సరం గుర్తుపెట్టుకోవద్దు, ఏ ఆర్డర్లో ఏర్పడ్డాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మనకి చివరి ఉంది, లాస్ట్ ఏర్పడ్డ రాష్ట్రం ఏది? తెలంగాణ. అవునా? దానికి ముందు సో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే జార్ఖండ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ ఉన్నాయి కదా. సో ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ వద్దు, ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఫస్ట్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 14 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 15వ రాష్ట్రంగా ఏది ఏర్పడింది? గుజరాత్ ఏర్పడడం జరిగింది కదా. తర్వాత నాగాలాండ్ ఇలాగ ఏర్పడ్డాయి కదా. ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి చాలు. ఆర్డర్ పైన ఫోకస్ చేయండి, ఇయర్స్ పైన ఫోకస్ చేయొద్దు. అది ఏ రాష్ట్రం నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది పైన ఫోకస్ చేయొద్దు. మీరు ఫోకస్ చేయాల్సిందల్లా రాష్ట్రాల ఏర్పాటు వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది యూనియన్ ఇట్స్ టెరిటరీ. నెక్స్ట్ అలాగే పౌరసత్వం. నెక్స్ట్ పౌరసత్వం, సిటిజన్షిప్. 6వ వచ్చేసి సిటిజన్షిప్. సిటిజన్షిప్ పైన మ్యాక్సిమం మనకు మార్కులు రావడానికి అవకాశం లేదు. నేను రావడానికి అవకాశం లేదన్నాను, వాడు ఇస్తే ఇవ్వచ్చు. మ్యాక్సిమము సిటిజన్షిప్ పైన మనకి క్వశ్చన్ రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఇచ్చినా కూడా 1, 0 అంతే. 0 లేదా 1 మార్కు రావచ్చు సిటిజన్షిప్ నుంచి. సో అందులో ఇది చిన్న టాపిక్ కూడా ఇది చాలా చిన్న టాపిక్. జస్ట్ ఆర్టికల్స్ పైన ఫోకస్ చేయండి. సపోజ్ ఆర్టికల్ 11 ఉంది. ఆర్టికల్ 11 ఏంటి? సిటిజన్షిప్కు సంబంధించిన అంశాలపైన చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటు. సో జస్ట్ ఆర్టికల్స్ పైన ఫోకస్ చేయండి చాలు. సిటిజన్షిప్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనగానే అందరూ ఊగిపోయే ఒక అంశం ఉంది. పాలిటీ అనగానే ఆర్టికల్స్ అని ఊగిపోతారు కొంతమంది. ఫండమెంటల్ రైట్స్ అనగానే కేసులు ఊగిపోతాయి. మన మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు. పుస్తకాల్లో ఎక్కడ లేనిపోని కేసులన్నీ తీసుకొచ్చి ఆ బుక్కులో పెట్టి పిల్లోడికి ఒక రకంగా వణుకు తెప్పిస్తుంటారు. అంత అవసరం లేదు నాయన, అంత అవసరం లేదు. కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి నాయన, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. సపోజ్ ఏకే గోపాలన్ కేసు ఉంది, అవునా? మేనకా గాంధీ కేసు ఉంది, అవునా? ఇలాగా కొంచెం ఇంపార్టెంట్ కేసులు చూసుకోనాయన. అంతకు మించి నువ్వు కేసుల పైన పెద్ద రీసెర్చ్ వరకు చేయొద్దు. వాళ్ళు రాసిన కేసులన్నీ చదివి ఉన్నది పోతుంది. నీకు కేసులే గుర్తుంటాయి, కాన్సెప్ట్ గుర్తుండదు. సో కొంచెం తగ్గించుకోండి. విపరీతంగా కేసుల పైన ఫోకస్ చేయడం కొంచెం తగ్గించుకొని స్టాండర్డ్ కేసెస్ ఉంటాయి, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సపోజ్ మనకి పాలిటీలో ఇంపార్టెంట్ కేసులు ఏంటి? కేశవానంద భారతి కేసు కానీ, ఏసీ గోపాలన కేసు కానీ, శంకరీ ప్రసాద్ కేసు కానీ, సజ్జన్ సింగ్ కేసు కానీ, ఇందిరా నెహ్రూ గాంధీ కేసు కానీ, మినర్వా మిల్స్ కేసు కానీ, ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ, ఈ విధంగా కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి. వాటిపైనే ఫోకస్ చేయాలి. కానీ అన్ని జడ్జిమెంట్స్ నేను గుర్తుపెట్టుకుంటా అంటే లాయర్ అవుతావా?
లాయర్ అవుతావు నువ్వు, లాయర్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వాదించేటప్పుడు వీటిని రిఫరెన్స్గా ఇస్తావా? నీ ఉద్దేశం ఏంటి? లాయర్ అవ్వడం కాదు, ఒక ఎస్ఐ ఒక గ్రూప్ 2 ఎంప్లాయ్ అవ్వడం మాత్రమే. అంతేగాని ఆ కేసులు అనుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మాత్రమే చదవండి. అండ్ ఇంకొకటి, ఫండమెంటల్ రైట్స్లో అన్నిటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అన్నిటిపైన మేజర్గా ఆర్టికల్ 32 పైన ఫోకస్ చేయండి. ఆర్టికల్ 32, ఆర్టికల్ 21, ఆర్టికల్ 20, ఆర్టికల్ 22, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, అలాగే ఆర్టికల్ 14, ఆర్టికల్ 17 వీటిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. వీటిపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ అలాగే కేసెస్ చదవద్దనడు అని రీసెంట్ కేసులు చదవకుండా వదిలేశారు. కరెంట్ అఫైర్స్లో రీసెంట్ కొన్ని కేసెస్ ఉంటాయి కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అవి చదవకుండా వదిలేశారు. నాయన అవి చదవండి. పాత కేసులు వద్దు. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, పాలిటీలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చదవండి, ఇంపార్టెంట్ కేసెస్ చదవండి, అలాగే రీసెంట్ కేసెస్ చదవండి. అంతేగాని ప్రతి కేసు చదవద్దు. ఓకే? నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిపిఎస్పి, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల్లో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఆర్టికల్స్ పైన ఫోకస్ చేయండి. అలాగే మొత్తం ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. 36 నుంచి 51 వరకు మొత్తం గుర్తుపెట్టుకోండి. అదొక పాయింట్. ఫస్ట్ ఫోకస్ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు అన్నిటిని గుర్తుపెట్టుకో. రెండోది, ఆదేశిక సూత్రాలు మనం మూడు రకాలు వేస్తాం కదా. సామ్యవాద ఆదేశిక సూత్రాలు, అలాగే గాంధేయవాద ఆదేశిక సూత్రాలు, అలాగే ఉదారవాద ఆదేశిక సూత్రాలు చదువుతాం కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సామ్యవాద ఆదేశిక సూత్రాలు ఏవి, గాంధేయవాద ఆదేశ సూత్రాలు ఏవి, ఉదారవాద ఆదేశ సూత్రాలు ఏవి, అది గుర్తుపెట్టుకో. ఎందుకు అడుగుతారంటే అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఈ క్రింది వాణిలో ఏవి గాంధేయవాద ఆదేశిక సూత్రాలు అంటాడు, చెప్పగలగాలి. ఇది ఒకటి చెయ్యండి. నెక్స్ట్ మూడో పాయింట్, ఫండమెంటల్ రైట్స్ అలాగే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలకు మధ్య ఉన్నటువంటి కాంట్రవర్సీ చదవాలి. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు మధ్య కాంట్రవర్సీ చదవాలి. అదేంటి సార్ మాకు చాలా చోట్ల లేదు కదంటే నేను చెప్తాను కాంట్రవర్సీస్ నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఈ మూడు ఫోకస్ చేయి. ఒకటి ఆర్టికల్ 36, 51 ఏ ఆర్టికల్ ఏంటి అని అడగొచ్చు. రెండోది, ఒక 4 ఆర్టికల్స్ ఇస్తాడు, ఈ క్రింది వాటిలో ఏవి సామ్యవాద ఆదేశిక సూత్రాల కిందకి వస్తాయంటాడు. సో నీకు తెలియాలి. నెక్స్ట్ అలాగే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి కాంట్రవర్సీస్ ఉంటాయి కదా, అవి చదవాలి. అది డిపిఎస్పి. నెక్స్ట్ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్. సార్ ఫండమెంటల్ డ్యూటీస్ చాలా చిన్నదే కదా. ఎస్, చిన్నదే. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేసి ఎన్ని చదువుతారు. స్వరణ్ సింగ్ కమిటీ కూడా చెప్తారు. అప్పుడప్పుడు మనకు అడగొచ్చు, స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు చేసిన ఈ క్రింది అంశాన్ని ప్రాథమిక విధుల్లో చేర్చలేదు. పన్ను కట్టడం, ట్యాక్స్ చేర్చలా, ఇలా అడగొచ్చు. నెక్స్ట్ అలాగే ప్రాథమిక విధులు మనకి 11 ఉన్నాయి కదా. సో స్టార్టింగ్లో 10 ఉండేటివి, కానీ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇంకొక ప్రాథమిక విధిని యాడ్ చేశారు. సో ప్రజెంట్ 11. ఆ 11 ఏంటి అనేదాన్ని మీరు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ 11 ఫండమెంటల్ డ్యూటీస్ని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం అంత తప్పు పని ఇంకోటి లేదు. సో జస్ట్ మీకు ఏమడుగుతానంటే సమ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, నేను ఒకటి అడుగుతున్నా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్? ఒకటి, కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని సంరక్షించడం, ప్రజల ఆస్తులను కాపాడడం. నెక్స్ట్ మూడోది వచ్చేసి పన్ను కట్టడం. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి కుటుంబ నియంత్రణ. ఇలా అన్నాడు అనుకో. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఓకే, అలాగే ప్రజల ఆస్తులను కాపాడడం ఓకే, పన్ను కట్టడం ప్రాథమిక విధి కాదు, అలాగే కుటుంబ నియంత్రణ ప్రాథమిక విధి కాదు. అంటే ఇక్కడ ఏంటి, సో ఫండమెంటల్ డ్యూటీస్ ని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం వల్ల పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. నువ్వు చేయగలిగింది కూడా ఏమీ లేదు. జస్ట్ నువ్వు చేయగలిగింది ఒకటే.
సో ఏది వాడు ఎగ్జామ్లో వాడు ఇచ్చినప్పుడు ఇది ఫండమెంటల్ డ్యూటీ కాదు అని నీకు తెలిస్తే ఆన్సర్ చేయగలరు. అంతేగాని ఏదో నేను చదువుతున్నా పక్కోడు చదువుతున్నా కాబట్టి వరుసగా దీబి అంటే ఏ ప్రయోజనం లేదు. క్వశ్చన్ ఇలాగ రావచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ అని అడగవచ్చు. ఓకే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ నేను స్టార్ట్ చేయబోయే టాపిక్, వీటి తర్వాత నెక్స్ట్ నేను స్టార్ట్ చేయబోయే టాపిక్ రాజ్యాంగ సవరణ విధానం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఇది గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది మీకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మీకు ప్రతి చాప్టర్లో కూడా సింపుల్ మెజారిటీ అనేది వింటూ ఉంటాం. ప్రతి చాప్టర్లో, పాలిటీలో ప్రతి చాప్టర్లో సింపుల్ మెజారిటీ వింటాం. ఆ సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఏంటి, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి. అలాగే 2/3 మెజారిటీ వింటుంటాం. డెఫినేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి చూడాలి. నెక్స్ట్ అలాగే 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ మెజారిటీ అంటాం, దానికి డెఫినేషన్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి. అది ఇంకా కొన్ని మెజార్టీలు చెప్తా మీకు. ఎఫెక్టివ్ మెజార్టీ అంటాం. ఎఫెక్టివ్ మెజార్టీని ఎక్కడ ఉపయోగిస్తాము, స్పీకర్ని తొలగించడానికి, డిప్యూటీ స్పీకర్ని తొలగించడానికి, డిప్యూటీ చైర్మన్ని తొలగించడానికి, అలాగే రాజ్యసభలో ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని కూడా ఎఫెక్టివ్ మెజార్టీతోనే ఆమోదించాలి. ఎఫెక్టివ్ మెజార్టీ. అలాగే అబ్సల్యూట్ మెజార్టీ అంటే ఏంటి. నెక్స్ట్ అలాగే ప్రెసిడెంట్, రాష్ట్రపతి తొలగింపుకు సంబంధించి ప్రత్యేకంగా 2/3 మెజార్టీ ఉంటుంది, అదేంటి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అలాగే బేసిక్ స్ట్రక్చర్, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. బేసిక్ స్ట్రక్చర్ కూడా ప్యూర్లీ కాన్సెప్ట్ అనమాట, పెద్దగా గ్రూప్ 2కి ఉపయోగపడదు. కానీ ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, రెండు ఆప్షన్స్ ఇస్తున్నా. ఆప్షన్ ఏ డెమోక్రసీ, ఆప్షన్ బి రిపబ్లిక్, ఆప్షన్ సి వచ్చేసి సిటిజన్షిప్, ఆప్షన్ డి వచ్చేసి సెక్యులర్ ఇచ్చాను. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఈ క్రింది వాళ్ళలో ఏది బేసిక్ స్ట్రక్చర్లో భాగం కాదు, భాగం కాదు అని అడిగినప్పుడు ఏది కాదు, సిటిజన్షిప్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగం కాదు. ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమే. అంటే ఏంటి, లాస్ట్లో నేను ఇచ్చిన ఆ టేబుల్ అనేది మీరు చదవాలి. లాస్ట్లో ఇచ్చిన టేబుల్ నేను చదవాలి. సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్స్లో ఏ అంశాలని బేసిక్ స్ట్రక్చర్లో భాగమని చెప్పింది అవి చూడాలి. ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్లో ఈ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గైస్ లెట్ us స్టార్ట్. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ బేసిక్స్. ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, సమైక్య వ్యవస్థ అంటే ఏంటి, అలాగే యూనిటరీ. సమైక్య వ్యవస్థ అంటే ఏంటి, అలాగే ఏకకేంద్ర వ్యవస్థ అంటే, ఫెడరల్ సిస్టమ్ అండ్ యూనిటరీ సిస్టమ్, సమైక్య ఏకకేంద్ర వ్యవస్థ. ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. క్వశ్చన్ ఎక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తారు ఇలాగా. ఆప్షన్ ఏ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఆప్షన్ బి వచ్చేసి నెక్స్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారుల విభజన. ఆప్షన్ సి బైకామరలిజం అంటే ద్విసభ. ఆప్షన్ డి కాగ్ అని ఇచ్చాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ క్రింది వాటిలో ఏవి భారత రాజ్యాంగం యొక్క సమైక్య లక్షణాలు అన్నాడు అనుకో. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ సమైక్య లక్షణమే, అధికారుల విభజన సమైక్య లక్షణమే, ద్విసభ సమైక్య లక్షణమే, కాగ్ అనేది ఏకకేంద్ర లక్షణం. ఈ విధంగా అడగొచ్చు. సో క్వశ్చన్ ఏమి ఇస్తారు మీకు, ఈ క్రింది వాణిలో ఏవి సమైక్య లక్షణాలు, ఏవి ఏకకేంద్ర లక్షణాలు అంటారు. అలాంటివి ఫోకస్ చేయాలంటే, అలాంటివి మీకు తెలియాలంటే ఈ బేసిక్స్ అన్నీ కూడా, ఈ క్లాసులో చెప్పే బేసిక్స్ అన్నీ కూడా వినాలి. నెక్స్ట్ అలాగే పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అది కూడా ప్యూర్లీ బేసిక్స్. దాని నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు, కానీ బేసిక్స్ కోసం అది ఖచ్చితంగా మీరు చూడాలి. పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది కూడా ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. అది వింటేనే నెక్స్ట్ టాపిక్స్కి ఫౌండేషన్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ మనకి ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్, నేనేం కాదనట్లేదు. కానీ ప్రెసిడెంట్లో మీరు ఎక్కువగా ఫోకస్ దేనిపై చేస్తారు అంటే ఆర్డినెన్స్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ అలాగే పార్డన్ పవర్, క్షమాభిక్ష అధికారం పైన చూడండి. నెక్స్ట్ అలాగే వీటో పవర్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, అంటే మ్యాక్సిమం అంతా చదవాలి, బట్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి.
నెక్స్ట్ అలాగే వైస్ ప్రెసిడెంట్, అది ఎలా చదువుతారు. నెక్స్ట్ అలాగే పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి అలాగే మంత్రి మండలి. ఇందులో మీరు బేసిక్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది 74, 75 ఆర్టికల్స్. 74, 75 ఆర్టికల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అలాగే పార్లమెంట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు తెలిసిందే. రాష్ట్రపతి, పార్లమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్లో మనకి బిల్స్ ఉంటాయి, ఆర్డినరీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్స్, మనీ బిల్స్ ఉంటాయి. అలాగే జాయింట్ సిట్టింగ్ అని ఉంటుంది. ఒకటి కాదు, పార్లమెంట్ అంతా నీట్గా చూడండి. నెక్స్ట్ అలాగే జ్యుడిషియరీ టాపిక్ పైన, జ్యుడిషియరీ కూడా మొత్తం చూసుకోండి. అలాగే నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్లో ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తారు, గవర్నర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. నెక్స్ట్ అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మనకి 3 రకాలు. 1 శాసన సంబంధాలు, 2 పరిపాలన సంబంధాలు, 3 ఆర్థిక సంబంధాలు. మీరు ఎక్కువగా ఫోకస్ దేనిపైన చేస్తారు, శాసన సంబంధాలపై ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ తర్వాత మనకి స్థానిక సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ నేను మీకు క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఇవన్నీ చెప్తాను, నో ప్రాబ్లం. జస్ట్ బ్రీఫ్గా చెప్పాను అంతే, త్వరగా బ్రీఫ్గా చెప్పాను. సో క్లాస్కి మీరు అటెండ్ అయినప్పుడు మాత్రం మీకు ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే బుక్స్ ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి, లక్ష్మీకాంత్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. మరి తెలుగు మీడియం సంగతి ఏంటి అంటే, తెలుగు మీడియంకి నేను క్లాస్లో చెప్పిన దాన్ని నోట్స్ సరిపోతుంది. క్లాస్లో నేను చెప్పిన దాన్ని నోట్స్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్, అది సరిపోతుంది. లక్ష్మీకాంత్ బుక్ కంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన దాంట్లోనే ఉంటుంది, చెప్పడం కాదు, క్లాస్కి అటెండ్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఐ థింక్ నేను చెప్పేది కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. సో చెప్పడం కాదు, సో బెటర్, సో దీనికంటే బెటర్గానే ఉంటుంది నేను ఇచ్చే క్లాస్ నోట్స్. ఓకే. సో అది అంటే ఇంకా వేరే బుక్ చదవకూడదా, నీదే చదవాలంటే నీ ఇష్టం. ఏ బుక్ అయినా చదువుకో, నేను వద్దంటానా, నేను కొడతాను తిడతానా, ఏ బుక్ అయినా చదువుకో. కానీ మన క్లాసు విన్న తర్వాత అందులో ఉన్నటువంటి తప్పుల్ని మీకు అర్థమవుతాయి. సో తప్పులు అర్థమైన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఆ బుక్ వదిలేసి ఇదే చదువుతారు. ఇది డబ్బా కొట్టుకోవడం కాదు, వాస్తవంగా జరిగేది. క్లాసులో జాయిన్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఇట్. ఓకే గైస్, ఐ హోప్ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ పాలిటీ. మేబీ సమ్ అంతా కాదు, ఒక 1%, 2% ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఓకే. సో మన క్లాస్లో దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.